అనంతపురం నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, ఇంకా పార్టీకి సంబంధించిన ఇంపార్టెంట్ నాయకులు, మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఇక్కడికి మీ అందరినీ ఆహ్వానించడం కారణం ఏమిటి అన్నది బహుశా మీ అందరికీ కూడా కొద్దో గొప్ప అవగాహన ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అని అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి నేను అన్న మాటలు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అని అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అని చెప్పి నేను అన్న ఎన్నికలప్పుడు. కరెక్ట్గా ఈరోజు 6 నెలలు గడిచేసరికే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా పరిస్థితి ఏమిటి అని అంటే, జగనన్న కనీసం పలావ్ పెట్టేవాడు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు, ఇప్పుడు పలావు పోయింది, బిర్యానీ పోయింది, చివరికి ఏది లేకుండా రోడ్డు మీద నిలబట్టాడు చంద్రబాబు నాయుడు అనే మాట ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగా ఈరోజు మారింది. ఒకవైపున మనం ఇస్తా ఉన్న పథకాలన్నీ కూడా పూర్తిగా ఆపేశాడు, మరోవైపున ఆయన ఇస్తానన్న సూపర్ 6లు, సూపర్ 7లు గాలికి ఎగిరిపోయినాయి. మరోవైపున ఇవన్నీ ఒకవైపున ఉంటే, మరోవైపున 6 నెలలు కూడా తిరక్క మునిపే బాధుడే బాధుడు. కరెంటు బిల్లులు ముట్టుకుంటే చాలు షాక్ కొట్టే పరిస్థితులకి ఈరోజు తయారైనాయి. 15,000 కోట్ల రూపాయలు 6 నెలలు తిరక్కే 15,000 కోట్ల రూపాయలు ప్రజల నెత్తిన కరెంటు బిల్లులు షాకుల రూపంలో వేయగలిగిన పాలకుడు ఎవడైనా ఉన్నాడు అని అంటే అది నిజంగా ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే ఇలాంటి దుర్మార్గాలు చేయగలుగుతాడు. మూడో వ్యక్తి ఎవడు చేయలేని పరిస్థితి. ఆ లెవెల్లో బాధుడే బాధుడు. మరోవైపున చూస్తే ఈ బాధుడుకు తోడు సూపర్ 6లు, సూపర్ 7లు అమలు చేయకపోవడానికి తోడు మనం ఇస్తా ఉన్న పథకాలన్నీ కూడా ఇవ్వకుండా వదిలేసినకు దానికి తోడు, వీటి అన్నిటికీ తోడు ఇంకా ఏం జరుగుతూ ఉంది? చంద్రబాబు నాయుడిని ఎవరైనా ప్రశ్నిస్తే చాలు ఆ ప్రశ్నించే స్వరాన్ని అనగదొక్కుతూ రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు ఎక్కడ పడితే అక్కడ గ్రామ స్థాయి నుంచి కనిపిస్తూ ఉంది. ఇన్ని విపరీతమైన పరిస్థితుల మధ్య స్కాముల మీద స్కాములు జరుగుతూ ఉన్నాయి. లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ పేకాట క్లబ్బులు, ఇవన్నీ కాక ఏ నియోజకవర్గంలో అయినా కానీ మీకు ఒక ఫ్యాక్టరీ ఉండి ఆ ఫ్యాక్టరీ నడుపుకోవాలన్నా, లేదా మీ నియోజకవర్గంలో ఏదైనా మీరు మైనింగ్ చేసుకోవాలన్నా, ఏది జరగాలన్నా కూడా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేకి డబ్బులు ఇస్తే తప్పు నుంచి ఈరోజు జరగని పరిస్థితి. ప్రతి విషయంలో కూడా నాకింత నీకింత అని ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి దాకా పంచుకొని తీసుకుంటా ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఉద్యమ బాట పట్టడానికి, పోరాట బాట పట్టడానికి ఇక సమయం మనమంతకు మనమే ముందుకు తీసుకొని రావాల్సిన పరిస్థితుల్లోకి ఈరోజు మనం అడుగులు వేస్తూ ఉన్నాం.